హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. హెల్దీ క్యాబేజీ ఫ్రైడ్ మోమోస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళు వేసి ఆ నీళ్ళు కొంచెం మరిగాక వేడెక్కాక మనం క్యాబేజీ కొంచెం ఆకులా తీసుకోవాలండి పెద్దగా, ఎందుకంటే దాన్ని మనం పాకెట్స్ కింద చేస్తాము. సో దానికోసమని నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఆ రకంగా కొంచెం పెద్దగానే ఉండేటట్టుగా చూసుకోవాలి. అవి వాష్ చేసుకుని ఇందులో వేసుకుని క్లీన్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. వేసుకుని అన్నీ అలా వేసుకుని మరగపెట్టుకోవాలి. ఇది కొంచెం తేలిగ్గా ఉంటే కంటే పైకి తేలిపోతుంది. సో అందుకని అవన్నీ వేసుకున్నాక మనం గరిటతో కానీ దేనితోనైనా స్పూన్ కానీ ఏదైనా పెట్టి నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఆ రకంగా ప్రెస్ చేయాలి. ఎందుకంటే కొంచెం అవి మరుగుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఇది ఎంత థిక్నెస్గా ఉందో. ఒక 2 minutes తర్వాత చూడండి ఇది ఒక మరిగాక మనకి ట్రాన్స్పరెంట్ ఒక పల్చగా ఉంది చూసారా, ఆ రకంగా అయిపోవాలి. మరి ఎక్కువసేపు చేయకూడదు, అలాగా ఉండాలి. నేను వీడియో చూపిస్తున్నా ఆ రకంగా ఉంటే చాలు. మరి ఎక్కువ పలుచకపోతే స్టఫింగ్ అది మనం మడత పెట్టేటప్పుడు బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ రకంగా తీసుకుని దాన్ని స్టెయిన్ చేసి ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. లోపల అది పక్కన పెట్టుకుని స్టవ్ మీద పాన్ పెట్టి బటర్ వేసి ఆ బటర్ కరిగాక చిన్న ముక్కలు వెల్లుల్లి అవి వేసుకుని వేయించుకోవాలి ఒక 2 minutes. అది కొంచెం రోస్ట్ అయ్యాక చిన్న ముక్కలు కోసుకున్న ఆనియన్స్ మనం ఎంత చిన్నగా కోసుకోగలిగితే అంత చిన్నగా కోసుకోవచ్చండి. అది కూడా వేయించుకుని ఒక 2 minutes రోస్ట్ అయ్యాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కోరుకుని క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, క్యాప్సికమ్ అవన్నీ కూడా మనం కోరుకోవాలి. మనకి ఫస్ట్ ఏది కొంచెం టైం పడుతుందో అది ఒకదాని తర్వాత ఒకటి మన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేను క్యారెట్ వేసాను, అది కొంచెం 2 minutes మగ్గాక అందులోనే నేను క్యాబేజీ కూడా వేసాను. క్యాబేజీ కూడా వేసి ఒక 2-3 minutes మగ్గబెట్టాను. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేస్తామండి. మంచి అంతా మనకి పచ్చివాసన అది పోయి అన్నీ కలిసేటట్టుగా చూసుకోవాలి. దీంట్లో నెక్స్ట్ నేను బీట్రూట్ యాడ్ చేస్తున్నాను, ఇది కూడా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ మనకి మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి వెజిటేబుల్స్ అన్నీ కూడా. చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి తినడానికి బాగుంటుంది. మన హెల్త్ పరంగా కూడా అన్ని వెజిటేబుల్స్ మనకి వెళ్తే మనకి హెల్త్ అది కూడా బాగుంటుంది అనమాట. సో ఇందులో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుని అవన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 minutes బాగా మగ్గాలి. ఇందాక చూసారా డార్క్ రెడ్ కలర్ ఉంది, ఇది బాగా అయ్యేటప్పటికి చూసారా లైట్ షేడ్ అవుతుంది. అలా మనకి బయటకు వచ్చేటప్పుడు ఆయిల్గా ఉండాలి. మీకు ఇందులో ఇంకొంచెం బటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుని ఒక 2-3 minutes మగ్గాక ఇందులో నేను తోఫుని అలాగా మెత్తగా అలా గ్రైండ్ చేసుకున్నాము, అది ఇందులో వేసుకోవాలి. మీరు దీని ప్లేస్లో పన్నీర్ వేసుకున్నా బాగుంటుందండి. మనకి మంచిగా హెల్త్కి పరంగా కూడా తోఫు కూడా చాలా మంచిది. సో అది కూడా యాడ్ చేసుకుంటాం. అది యాడ్ చేసుకుని ఒక 2-3 minutes మగ్గాక ఇందులో మనం చిల్లీ ఫ్లేక్స్ అండి ఒక 2 tablespoons. ఇందులో మనం మసాలాలు కానీ కారం కానీ పచ్చిమిరపకాయ కానీ ఏమి వేయట్లేదు. సో అందుకని 2 spoons వేసుకున్నాం. ఇందులో రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుని ఒక 2-3 minutes కలపాలి. కలిపి మగ్గాక ఇవన్నీ పట్టడానికి స్మెల్ అది పట్టడానికి కొంచెం మూత పెట్టుకుని ఒక 2 minutes మగ్గనివ్వండి. అది అయ్యాక మనం మిక్సీ హర్బ్స్ అండి, ఇది బయట దొరుకుతాయి మార్కెట్లో, అది తీసుకొచ్చి వేస్తాం. ఇవన్నీ ఏమీ లేదండి, జస్ట్ ఫ్లేవర్ కోసమే, అంతమించి ఏమీ కాదు. తర్వాత ఆరిగానో అది కూడా యాడ్ చేసుకుంటాము. అది కూడా యాడ్ చేసుకుని తర్వాత మనకి కస్తూరి మేతి అండి, అది కూడా దొరుకుతాయి బయట, దాన్ని నలిపి వేయాలి. కస్తూరి మేతి డైరెక్ట్గా వేస్తే మీకు స్మెల్ మంచిగా పట్టదు, ఫ్లేవర్ అది బాగా నలిపి వేస్తేనే దాని ఫ్లేవర్ పడుతుంది. అది కూడా వేసి మగ్గపెట్టాక 2 minutes మనం ముందుగా క్యాబేజీ మరగపెట్టుకుని లేయర్స్ని పక్కన పెట్టాం కదండి, అది తీసుకొచ్చి పెట్టి నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అలాగా క్యాబేజీ లేయర్ మీద మనం చేసుకున్న స్టఫింగ్ కూడా పెట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం దాన్ని ప్యాక్ చేయాలండి. అలాగా మడత పెట్టుకోవాలి. ఆ స్టఫింగ్ అంతా కూడా మనం బయటకు రాకుండా చేసుకోవాలి. మన పాకెట్స్ని దాన్ని చేసుకుని దాన్ని టూత్పిక్తో మనం క్లోజ్ చేస్తామండి. ఎందుకంటే ఆ స్టఫింగ్ అది కొంచెం బయటకు అది రాకుండా ఉంటుంది కదా, అది కూడా పైది రిమూవ్ అవ్వకుండా ఉండడం కోసం దాన్ని అలా పెట్టుకుని క్లోజ్ చేస్తామండి. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నేను చూపించాను కదా, ఆ రకంగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకుని ఒక ప్లేట్లో మనం రెడీగా పెట్టుకోవాలండి. అవన్నీ రెడీగా ప్లేట్లో పెట్టుకున్నాక మనం స్టవ్ మీద పాన్ పెట్టి ఆ మోమోస్ తీసుకొచ్చి ఇందులో వేసేసి, దీనికి ఆయిల్ కానీ బటర్ కానీ ఇంకేమీ అవసరం లేదండి. అది కొంచెం ఫ్రై అయ్యాక రోస్ట్ అయ్యాక అటు ఇటు కూడా జాగ్రత్తగా మనం తిప్పుకోవాలండి. చూడండి వీడియో చూస్తున్నాం కదా, ఆ రకంగా తిప్పాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. స్టఫింగ్ అది బయటకు వచ్చేస్తుంది కదా, అలా బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి, అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలని. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఎంతో ఈజీగా హెల్తీ స్నాక్ రెడీ.